ఇందుకు ఆన్సర్ ఆలోచించారా? అది ఆలోచిస్తున్నాను. సరే చెప్పేస్తాను నాకు ఇప్పుడు ఆన్సర్. చెప్పండి. సో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి భారతదేశంలో, బోల్డ్ అండ్ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఇండస్ రివర్ దగ్గర ఉన్నన్ని ఇండస్ట్రీస్ ఎక్కడా లేవు. ఎందుకు అంటే ఆ నదీ తీరంలో బోల్డ్ చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే ఏంటి? ట్రీస్. ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్. ఓకే, ఇండస్ట్రీస్ ని ఇచ్చేసారా? ఓకే, బాగుంది చాలా. ఓకే భాష గారు, ఏంటి ఎక్కడ పుట్టారు? ఏంటి చిన్నప్పటి నుంచి ఏంటి క్రష్? ఎవరు? ఎవరికైనా లవ్ లెటర్లు ఏమైనా రాసారా? అంత ధైర్యాలు ఉండేవి మనకి. అలా ఏం లేవా? ప్రాపర్ ఇక్కడ ఉంది? అమ్మ వాళ్ళది కాకినాడ, నాన్న వాళ్ళది ఖమ్మం. ఖమ్మం దగ్గర గుదిమెళ్ళని. సో ఎప్పుడైనా ఉన్నది ఎక్కువ హైదరాబాద్. నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. బట్ ఎక్కువ ట్రాన్స్ఫర్స్ లో ప్రాజెక్టుల దగ్గర అవుతుండేవి, అడవులు అక్కడ ఆ ప్రాజెక్ట్స్ దగ్గర అనమాట. ఓకే, మధ్యప్రదేశ్, కర్ణాటక. సో చిన్నప్పుడే అన్ని దేశాలన్నీ అలా చుట్టుముట్టారా? అన్ని మొత్తం అలా చాలా భాషలు, చాలా ప్రాంతాలు అన్ని పరిచయం. అదే ప్రాంతాల్లో నుంచి లాంగ్వేజ్ ఏంటంటే పేరుకే అక్కడ పుట్టామని చెప్పుకోవడం తప్ప, ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళడం తప్ప. బట్ మిగతా అంతా ఎక్కడెక్కడ మీరు చెప్పండి, హైదరాబాద్, సికింద్రాబాద్, మనం తిరగని ప్లేస్ లేదు. ఎక్కువ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఒక 20+ ఇయర్స్. బట్ ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్ గా ఒక చోట ఉన్నామంటే అది ఒక నెల్లూరు, తర్వాత కొంత కాళహస్తి, అటువంటి ఏరియాస్. అది 1 or 2 years. అంటే బేసికలీ 10th ఇంటర్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం బాగా గట్టి కనెక్ట్ ఫ్రెండ్స్. ఏంటి 10th కి మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మెమరీస్ 10th లో మంచి మెమరీ ఉంది. టీచర్ కొట్టాడని కాలేజ్ మానేశారు, స్కూల్ మానేశారు. ఇంట్లో చదువుకుని 10th ప్రైవేట్ గా రాశాను. ఓకే, అక్కడ లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే నాన్న అక్కడ ఒక డ్యామ్ కోసం పనిచేసేవాళ్ళు. ఆ డ్యామ్ ఉన్న ఏరియా అడవి. అది ఒక చిన్న కాలనీ కట్టి ఒక 50-60 ఇళ్ళు ఉంటాయి అక్కడ. అంతే. అక్కడ స్కూళ్ళు ఏదో స్కూల్ ఉంటే ఉండదు, కానీ అది కూడా తెలుగు మీడియం స్కూల్. సో నేను అప్పట్లోనే కొంచెం ఇంగ్లీష్ మీడియం మారాను అనమాట. మీరు తెలుగు మీడియమే? చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే. 8th లో అలా మారాను. సో అప్పుడే మారాను. తర్వాత తీసుకెళ్లి ఇట్లా అడవులు పడేస్తే అక్కడ స్కూల్ లేక తీసుకొచ్చి అక్కడ నుంచి నెల్లూరులో చేర్చాను నన్ను. ఆ నెల్లూరులో హాస్టల్, ఫస్ట్ టైం జీవితంలో హాస్టల్ అనమాట. చదువుకుంటున్నాను, ఎవడో చేసినారు, నన్ను కొట్టేశారు. నన్నే కొట్టేస్తారని చెప్పి నేను వెళ్ళనని చెప్తే సరే వెళ్ళి అక్కడే ఇంకా వెళ్ళనంటే ఎదురుగానే ఎవరో ఒక ఆయన, ఒక వేరే లెక్కలు అన్ని తెలిసిన ఆయన ఎవరైనా ఒక అంటే ఆయన కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పించి ఇంట్లో చదువుకున్నా. 10th అంతా ఇంట్లోనే చదువుకున్న తర్వాత బాగానే కొట్టాము, డిస్టింక్షన్. కానీ మా నాన్న ర్యాంక్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనే వాళ్ళు. నమస్తే. ఓకే.